తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నతనంలో పట్టించుకుంటే తల్లిదండ్రులకు ఒక వరమండి, నెమరేసుకుంటూ బతికేస్తారు. అరే నా పిల్లలతో ఆనందంగా గడిపానే. ఇది కూడా చూసుకోకపోతే కష్టం. ఇంకొకటి చెప్పాలి, పిల్లల్ని పెంచడం అనే బాధ్యత ఒక తల్లిది మాత్రమే కాదండి, తండ్రిది కూడా. తమాము తల్లి మీద తొయ్యకూడదండి, తప్పండి. తండ్రి మీద కూడా బాధ్యత ఉంటుంది. అలాగే తమాము తండ్రి మీద తోసేయకూడదండి, తల్లి పట్టించుకోవాలి. ఇద్దరు పట్టించుకుని ఇద్దరు కలిసి కన్నప్పుడు ఇద్దరు కలిసే పిల్లల్ని పెంచాలి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు పిల్లలు మూతులు వాయించిన తండ్రులు నేను చూశా. ఎందుకు కొట్టాలండి పసిపిల్లల్ని? కొన్నాళ్ళు నిద్ర ఉండదు. మీరు చెప్తానమ్మా, మా పెద్ద పిల్లాడు 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని పడుకున్నా. వెనుముదరల ఏదో ఒక బాధపడుతూ ఉండేవాడు శరీరపరంగా. 5 ఏళ్ల పాటు ఒళ్ళో పెట్టుకునే పడుకునేవాడిని. ఈలోగా మళ్ళీ 3 ఏళ్ళకి మా రెండో అబ్బాయి పుట్టేశాడు. వాడిని ఎత్తుకుని ఇంకో ఇవి చూసుకుని జాగ్రత్తగా. అంతే. మనం ప్రేమగా పెంచగలిగితేనే, బాధ్యతగా పెంచగలిగితేనే పిల్లల్ని మనం కనాలి, వాళ్ళని పెంచాలి. ఇంకా తప్పటడుగులు వేయడం అది ఇది అంటారా? సహజమండి. మనం దాటొచ్చిన వాళ్ళం అంతా. నచ్చ చెప్పుకోవాలి, లేదా వాళ్ళ కాలానికి వదిలిపెట్టి